ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం వాసవి కన్యకా పరమేశ్వరీ పాదారవిందలములకు నమస్కారము. ఓం హ్రీం శ్రీం శ్రీవాసవి కన్యకా దేవి పురాణము. చతుర్దశాధ్యాయము. మల్హరుని త్యాగము, అతని వంశీయులు మైలారులగుట. సాలంకాయనుడిట్లు చెప్పదొడగెను. ఓ మణిగుప్తాదులారా, మరునాటి ఉదయమున సమస్త ఆర్యవైశ్యులు మరల శ్రీనగరేశ్వరాలయ మంటపమందు సమావిష్ణులైరి. కొంత తడవునుక మల్హరుడు ఆ సభాస్థలికి అరుదించెను. అతడు భాస్కరునితో, ఆచార్యవర్య, మీ యాజ్ఞ మేరకు 103 అగ్ని కుండములను నిర్మించితిమి. గురుదేవా, అందరి ప్రవేశమునకు మీ చేగర్తములు నిర్ణయించబడినవి. కాని నాకు ఏ గర్తమో చెప్పబడలేదు. దయచేసి నాకు గూఢ అగ్నిప్రవేశమునకు అనుమతినిండు. నేను కూడా యజమానులైన ఆర్యవైశ్య ముఖ్యులతో పాటుగా అగ్నిలో ప్రవేశించి ముక్తిని పొందవలెను. కనుక నాకు శ్రేష్టమైన మోక్షస్థానమెక్కడ కలదో నిర్ణయించి చెప్పుడు అని పరిపరివిధముల ప్రార్థించెను. భక్తి విధేయుడైన ఆ మల్హరుని త్యాగబుద్ధిని గని భాస్కరాచార్యుడు, అవిద్యావంతులు శూద్రులనైన వారితో కూడా ధర్మరక్షణకే ప్రాణములను బలివెట్టగల అమోఘత్యాగ శక్తిని కలిగించిన వాసవి కన్యక యొక్క అహింసాయుత వినూతన పోరాట విధానమును మిక్కిలి ప్రశంసించినవాడై మల్హరునితో, ఓయి, ఉత్తరపు దిక్కున వెలుపల మండుచుండు అగ్నికుండము నీకు మోక్షము నీయగలదు అని చెప్పగా, వాసవి కన్యక ఆ మల్హరుని గాంచి, ఓ త్యాగమూర్తి మల్హరా, ఇక నీ వంశపు వారందరును మల్హారులని పిలువబడగలరు. కాలక్రమమున వారే మైలారులుగా ప్రసిద్ధిలగుదురు. వారు వంశపారంపర్యముగా వైశ్యులను సేవించుచు వారిచే పోషింపబడుచు సుఖమయ జీవనమును గడపుకొనగలరు అని ప్రకటించినది. అంత వాసవి కన్యకా నామముతోనూ మల్హారుని పేరిటను అచ్చటి వారందరులను దిక్కులు పిక్కటిల్లు విధమున జయఘోషలు సలిపిరి. వాసవీబాల కన్యకావ్రతమాచరించుట. అప్పుడు వాసవీబాల గురువునకు సభకు నమస్కరించి, సభాసదులారా, నేను ఈ దినము నుండి కన్యకావ్రత దీక్షను స్వీకరించుచున్నాను. యోగమాయా స్వరూపిణియైన వింధ్యవాసిని దేవ్యాలయములో నా వ్రతాచరణకు ఏర్పాట్లు గావింపుడు. నాకెట్టి కావలియు పెట్టవలదు అని చెప్పినది. తోడనే కుసుమశ్రేష్ఠి గురుని ఆనతితో వ్రతమునకు వలసిన ఏర్పాట్లు గావించుటకే మంత్రులను ఆదేశించెను. వెంటనే వింధ్యవాసిని దేవ్యాలయ ప్రాంగణము ముత్యాల తోరణములతోనూ సమస్త మంగళ వస్తువులతోడను అతిలోక సుందరముగా అలంకరించబడినది. వైశ్యరాజభటులు ఈ వ్రత వార్తను నగరతమంతటను తెలియజేసిరి. వైశ్యులందరూ తమ తమ గృహములకు పోయి సుస్నాతులై నూతన వస్త్రాభరణములను ధరించి ఆశ్రితులకు, దీనులకు ధనకనక వస్తు వాహనములను దానముగనిచ్చి వింధ్యవాసిని దేవ్యాలయమునకు విచ్చేసిరి. అంత వాసవి కన్యకను అలంకరించుటకే కుసుమాంబాది వైశ్య వనితామణులు ఆనందోత్సాహములతో అక్కడి కరుదెంచిరి. 9 మంది కన్యలు జునజనమని ధ్వని చేయు కంకణ కంఠహారములు ఎటనటు సంచలించుచుండగా కపాలముల నుండి స్వేద బిందువులు జాలువారా వాసవి కన్యకకు అభ్యంగన స్నానము చేయించిరి. మనోజ్ఞమైన స్వర్ణ పీతాంబరమును ధరింపజేసిరి. ఒక మహిళ వాసవి కన్యక ముఖ మండలముపై కస్తూరీ తిలకము దిద్దగా మరొక వైశ్యాంగన మణిమయములైన కర్ణాభరణములతో, మంచి ముత్యముల హారములతో, రత్నఖచితములైన హస్తభూషణములతో ఆమెనలంకరించినది. వేరొక వనిత అందములోలుకు అందెలను, నవరత్న ఖచితమైన వడ్డాణమును, సుందరాతి సుందరములైన మంజీరములను వాసవి కన్యకచే ధరింపజేసినది. ఇట్లు వాసవి కన్యకను అలంకరించి ఊహాతీత సౌందర్యరాశి అయిన ఆ ముగ్ధమోహనమూర్తిని తిలకించుచు ఆ కన్యక గావించనున్న అగ్ని ప్రవేశ విషయమును తలచి హా, ఎంత కష్టమని గోడుగోడున ఏడువసాగిరి. అజ్ఞానము వలన కలిగిన వారి దుఃఖాతిశయమును గమనించిన కన్యక దేవతలకు, మునులకు గూఢ దుర్లభదర్శనీయమైన తన దివ్యరూపమును వారికి చూపించినది. లీలాసుక పద్మములను,
వరదాభయముద్రలను ధరించి చతుర్భుజియే సమస్త దివ్యాభరణములతో శోభిల్లుచు రాసిపోసిన సౌందర్యమాయన నొప్పు బాలా త్రిపురసుందరి వలె సాక్షాత్కరించిన వాసవీకన్యకను చూచి అచ్చటి స్త్రీలందరూ ఆనందపరవశులైరి. ప్రేమపూరితనేత్రాలై సంభ్రమముతో ఆమెను వీక్షించిరి. అనంతరము వాసవి తన దివ్యరూపమునందు ధరించిన నాసికాభరణమును మాత్రమే ఉంచుకుని మిగిలిన అద్భుత అలౌకిక రూపమును అంతర్ధానం మొనరించినది. అచ్చటి వారందరునూ ఆ విచిత్ర లీలను జూచి విస్మయము నందిరి. వారియందు భక్తి ప్రవత్తులు పెల్లుబికినవి. అంతటా వాసవీకన్యకను ఒక సమున్నతాసనముపై కూర్చుండజేసిరి. గురు భాస్కరాచార్యుడు ఆ వనితామణులచే వాసవీ కన్యకను షోడశోపచార విధులతో పూజింపజేసెను. అటుపై వాసవీ బాలవారితో, గురుదేవా, తల్లిదండ్రులారా, ఆత్మబంధువులారా, ఈ దినము నేనీ దివ్యాలయములో ఏకాంతముగా ఉండెదను. నాకెటువంటి రక్షణ ఏర్పాట్లు చేయవలదు అని ఆదేశించినది. ఆమె పలుకులు విని అందరునూ వాసవీ బాల యొక్క లీలా మహత్యములను గూర్చి ముచ్చటించుకునుచు నిశ్చింతలై తమ తమ గృహములకు వెడలిపోయిరి. వాసవి వింధ్యవాసినీదేవి సన్నిధియందు పద్మాసన స్థితయే ధ్యాన నిమగ్నమైనది. అంత విష్ణువర్ధనరాజునొసట వ్రాసిన వ్రాత వలె సూర్యుడస్తమించెను. ఆ చక్రవర్తి యొక్క అజ్ఞానము వలె చీకటి ఆవరించినది. ఆకసమంటుచున్న ఆర్యవైశ్యుల కీర్తికల్పలత సుమమంజరులవలె గగనమున చుక్కలు వెలిగినవి. వాసవిని బంధింపవచ్చిన విక్రమకేసరి భక్తుడుగా మారుట. వాసవిని బంధించుటకే అదనుకొరకు ఎదురుచూచుచున్న విష్ణువర్ధనుని సేనానియగు విక్రమకేసరికి మంచి అవకాశము లభించనది. అతడు ఆ నిశీధిలో దొంగవలె దేవాలయములోనికి ప్రవేశించెను. అక్కడ ఏకాంతములో ధ్యాన నిగమానే మూర్తీభవించిన ప్రశాంతతవలెనున్న వాసవిని తిలకించకను. ఆమెను బంధించుటకే ముందడుగు వేయునంతలో ఆకస్మికముగా ఆమె శరీరము నుండి కోటి మెరుపుతీవెల ప్రకాశమొక్కసారిగా ప్రకటమైనది. దుర్నిరీక్షమైన ఆ అద్భుతకాంతిని విక్రమకేసరి చూడజాలకపోయెను. కన్నులు నలుపుకుని చూచెను. అంతయు చీకటి, అతనికి ప్రపంచమంతయు అంధకారమయముగా తోచినది. కండ్లలో అసహనీయమైన జ్వలన బాధ చెలరేగినది. నేను గ్రుడ్డివాడనైతినని అతడు గ్రహించెను. తన దుశ్చర్యకు అది ఫలితమని నిశ్చయించుకునెను. వెంటనే వాసవీకన్యక చరణముల చెంతపడి ఘోరముగా విలపించసాగెను. అమ్మా, ఓ వాసవీకన్యకాదేవి! నీవు జగన్మాతవైన ఆదిపరాశక్తివి. అఖిల జీవులను నీ మాయాపాసముతో బంధించి ఆటబొమ్మల వలె ఆడించు పరాశక్తివైన నిన్ను అత్యంత అల్పుడనైన నేను బంధించుటకు అజ్ఞానపూరితుడనే పూనుకొంటిని. బ్రహ్మాదులకే అరేశక్యముగాని నీ మహిమ నెరుగుటకు నేనెంతటి వాడను తల్లి. నా పాపమునకు నిష్కృతి లేదు. అయినను కరుణా సముద్రవగు నీవు నాపై కనికరించి నా దోషములను మన్నించుము. నాకు జ్ఞానదృష్టిని ప్రసాదింపుము. అబ్బా! అసహనీయమైన ఈ బాధను ఉపశమింపజేసి రక్షింపుము, లేదా నన్ను వెంటనే కడతేర్చి శిక్షింపుము. ఓ పరాశక్తి, నీకు నమస్కృతులు. ఓ సర్వలోక శరణ్య, నన్ను కాపాడుము అని దీనాతిదీనుడై అనేక విధముల ప్రార్థించెను. అప్పుడా శరణాగతరక్షకి అయిన వాసవీకన్యక వానిని చూచి, నాయనా విక్రమకేసరి, పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్తము లేదు. నీకు దృష్టిని ప్రసాదించుచున్నాను. నిరంతరము దేవి ధ్యాన నిమగ్నుడవై కీర్తిమంతుడవు కాగలవు అని ఆశీర్వదించినది. తోడనే విక్రమకేసరి అంధత్వము తొలగిపోయినది. అతడు ప్రశాంత ప్రసన్నమూర్తి అయిన వాసవి కన్యకను తిలకించి పరిపరి విధముల ప్రస్తుతించి ఆమెకు పరమభక్తుడుగా మారిపోయెను. అటుపై ఆ దేవి యొక్క అనుజ్ఞను వడసి తన నెలవునకు వెడలిపోయెను. ఆత్మార్పణలకై సంసిద్ధులైన ఆర్యవైశ్యుల నగర ప్రదక్షిణము. మరునాటి ఉదయమున ఆర్యవైశ్యులందరూ భాస్కరాచార్యునిచే జప్పబడిన వారై అభ్యంగన స్నానములాచరించి జ్ఞానత్యాగ వైరాగ్య చిహ్నములైన సంధ్యారుణవర్ణపు కాషాయ వస్త్రములను ధరించిరి.
ఆశ్రితులకు విప్రులకు అనేక విధముల దానములనిచ్చి వింధ్యవాసిని దేవ్యాలయమునకు వచ్చి పరాంబికను అచంచల భక్తితో అర్చించిరి. వాసవి కన్యకామణితో గూడి నగర ప్రదక్షిణమునకే బయలుదేరిరి. వైశ్యరాజ బంధువులు, అధికారులు రథ, గజ, తురగములను అధిరోహించి రాకుమార్తె అయిన వాసవిని రతనాల పల్లకిపై గూర్చండబెట్టుకుని నగరేశ్వరాలయమునకు చేరుకొనిరి. అక్కడ గౌరీ నగరేశ్వరులకు మహన్యాసపూర్వకముగా రుద్రాభిషేకాదులతో సమస్తోపచార పూజలు చేయించిరి. కోన కమలాజనార్దనులు దేవాలయమునకు విచ్చేసిరి. అచ్చట లక్ష్మీనారాయణులను అపూర్వ భక్తి శ్రద్ధలతో అర్చించి మంగళతూర్య నాదములతో, భేరీముదంగ ధ్వనులతో, వందిమాగధ వైతాళికుల స్తోత్రపాఠములతో, వీణావేణు మృదంగాది వాద్యగానములతో, వేదవేదాంగ విధులైన విప్రవరుల మంత్రఘోషతో నగర ప్రదక్షిణము గావించి గౌతమీ తీరమున గల భాస్కరాచార్యుని ఆశ్రమమునకు చేరుకొనిరి. భాస్కరాచార్యుడు బ్రహ్మకుండ సమీపమందలి సువిశాల మైదానమున గల అగ్నిచక్ర ప్రదేశములో జరిగిన కుండ నిర్మాణ విధానములను తెలియపరచి అటుపై వేసులాచరించవలసిన భవిష్యత్ కార్యక్రమములను గూర్చి విశదపరుపసాగెను. విష్ణువర్ధనునికి అపశకునములు కలుగుట అని చెప్పుచుండిన సాలంకాయన మహర్షితో మణిగుప్తాది వైశ్యులు, ఓ గురువరేణ్యా, వైశ్యుల అగ్ని ప్రవేశము గూర్చి విక్రమకేసరిచే పంపబడిన వార్తనందుకొనిన చక్రవర్తి ఊరకుండెనా? ఏమి చేసెనో దయతో వివరింపుము అని ప్రార్థించిరి. అంత సాలంకాయనుడివట్లు చెప్పదొడగెను. ఓ వైశ్యోత్తములారా, పద్మసేనములో విష్ణువర్ధన చక్రవర్తి విక్రమకేసరి పంపిన వార్తనందుకొని మిక్కిలి క్రోధావేశపూరితుడే విజయసింహుడను మంత్రిని బిలచి, ఓ అమాత్యవర్య, నీవు వెంటనే చతురంగ బలములతో పెనుగొండకు పోయి ఆ వైశ్యుల అగ్నిప్రవేశ కార్యక్రమమును ఆపివేసి వారిని బందీలను చేయవలెను. రేపటి ప్రభాత వేళకు మేమును పెనుగొండకు బయలుదేరగలము. వాసవిని రాక్షసమున పెండ్లాడగలము అని ఆజ్ఞాపించి పంపించెను. అటుపై విష్ణువర్ధన చక్రవర్తి అంతఃపురమును చేరెను. అతనికి విపరీతమైన ఆకలి కలిగినది. అంతఃపుర కాంతలు వజ్రవైఢూర్య మయములైన కాంచన పాత్రలలో పరిమళములీను షడ్రసోపేతమగు భోజనము సమకూర్చిరి. రాజు భుజించనారంభించగనే ఆ భోజ్య పదార్థములనియు దుర్గంధయుతములుగను, దుష్టమాంసమయములుగను, రక్తముతో గూడినవిగాను, అశుద్ధిగంధములు అరుచికరములునైనవిగను కనబడినవి. అంత చక్రవర్తి ఆ యన్నమును వదలి దప్పికగొన్నవాడే క్షీరపాత్రను చేబూనెను. కాని ఆ పాత్రలోని పాలలో ఇటునటుపాకులాడు పురుగులు కనిపించినవి. అప్పుడు విష్ణువర్ధనుడు క్రోధావేశ పూరితుడై ఆహార పానీయములను విసర్జించి లేచి భోజన పదార్థములను తయారుచేసిన వంటవారిని కఠినముగా శిక్షించబూనుకొనెను. వారు భయకంపితులై, మహాప్రభూ, మేము అనుదినము వలనే రుచిగా, శుచిగా నుండునట్లు ఈ ఆహార పదార్థములను తయారుచేసితిమి. మేము ఏ పాపమును ఎరుగము, ప్రమాణము చేసి చెప్పుచున్నాము అని ప్రభువు పాదాములపై బడి ప్రాణరక్షణకే వేడుకొనిరి. చక్రవర్తి జరిగిన విపరీత పరిణామముల గూర్చి చింతించుచూ శయనాగారమునకు చేరి పాన్కుపై పరుండెను. అతని మనస్సంతయును వికలమైపోయినది. అంతట వానికి స్వప్నమునందున కరాళవక్త్రయు, శూలహస్తము, చతుర్భుజియు, కాటుక కొండ వంటి నల్లని శరీరకాంతి గలదియు, ఘోరమైన దంష్ట్రలు గలదియు, వికృతాకారిణయునైన కాళికాశక్తి సార్వభౌముని శిరస్సును శూలముతో పగులగొట్టుచున్నట్లును, పాదములతో అతని రొమ్మును, గొంతుకను త్రొక్కుచున్నట్లును గోచరించినది. చక్రవర్తి భీతచిత్తుడై వణకుచు దిగ్గున లేచి హాహాకారము గావించెను. అది విని అంతఃపుర పరివారమంతయు పరుగు పరుగున అచ్చటికి వచ్చినది. ఈ వార్త విని సేనాపతులు, మంత్రులు అరుదించిరి. చక్రవర్తికి కలిగిన ఈ విచిత్రానుభూతులు ఆ ప్రభువునందుద్భవించిన ఆందోళనాధికృత వలన ఏర్పడినవని నిర్ణయించి శాంతి కొరకై పొలిమేర శక్తులకు, గ్రామదేవతలకు పలువిధముల జీవబలులను సమర్పించు ఏర్పాట్లు గావించిరి. అటుపై విష్ణువర్ధనుడు స్వస్థచిత్తుడై కుమారుడైన రాజేంద్రుని నగరములో నిలిపి చతురంగ బలసమేతుడై పెనుగొండ పట్టణమునకు బయలుదేరెను.
పెనుగొండను ముట్టడించిన విజయసింహుని విక్రమకేసరి ఎదుర్కొని వానిచే చంపబడుట. ఇటు చక్రవర్తిచే పంపబడి ముందుగా పెనుగొండకు సైన్యసమేతుడై వచ్చిన విజయసింహుడు పెనుగొండ నగరమును ముట్టడించెను. వాసవి కన్యక భక్తులుగా మారియుండిన విక్రమకేసరియు వాని వేలాది సైనికులు ఆర్యవైశ్యుల అహింసాదీక్షకు భంగము వాటిల్లకుండజేయుటకే విజయసింహుని సైన్యములను నగరమునకు వెలుపలనే ఎదుర్కొని నిలిపివేసిరి. అంత విక్రమకేసరి నూతనముగా వచ్చిన చక్రవర్తి సైన్యములకు పెనుగొండలో జరిగిన ఉదంతమును వాసవికన్యక యొక్క మహత్వమును వైశ్యుల అహింసావ్రత దీక్షము గూర్చి సవివరముగా విన్నవించి దుష్టుడైన చక్రవర్తి కొరకై పాపమునకు పాల్పడవలదని ప్రార్థించెను. విక్రమకేసరి చెప్పిన విషయములను విన్న విజయసింహుని సైనికులందరూ తమ చక్రవర్తిని దూషించుచు వాసవికన్యక యొక్క భక్తులుగా మారిపోయిరి. కాని విజయసింహుడు మాత్రము కత్తిదూసి నిరాయుధుడై ఉన్న విక్రమకేసరిపై అకస్మాత్తుగా దూకి అతనిని మరికొందరు సైనికులను వధించివేసెను. అన్యాయమైన ఈ క్రూర కృత్యమును చూచిన సైనికుల హృదయములు క్రోధావేశములతో భగ్గున మండిపోయినవి. వారందరూ ఉన్మత్తులవలె విజృంభించి విజయసింహుని చుట్టుముట్టి ఆ దుష్టుని ఖండఖండములుగా నరికివేసిరి. అంతటా వారందరూ వైశ్యుల త్యాగదీక్షను వాసవి కన్యక మహత్వమును వేనోళ్ల కీర్తించుచు వైశ్యులు సమావిష్టులయున్న భాస్కరాచార్యుని ఆశ్రమ ప్రాంగణమునకు చేరుకొనిరి. విక్రమకేసరి వంశీయులు వీరముష్టులుగా ప్రసిద్ధులగుట జరిగిన ఉదంతమంతటిని విన్న వాసవి కన్యక వైశ్యులను జూచి, ఓ మహావైశ్యులారా, మన కొరకై ప్రాణములనర్పించిన విక్రమకేసరిని వాని వీరభటులకును వైశ్యకులమెంతగానో రుణపడి ఉన్నది. ఇక మీదట ఆ వీరభటుల వంశముల వారు వీరముష్టులను పేర ప్రసిద్ధులు కాగలరు. వంశపారంపర్యముగా వారి కుటుంబములను వైశ్యులు పోషించుచుండవలెను. వీరముష్టులు వైశ్యుల శుభకార్యములలో తమ త్యాగ వీరలాంఛనములతో కూడిన ప్రభలను కట్టుకుని వచ్చి వైశ్యులను సేవించుచుండవలెను. ఇదీక వైశ్యులకు కులాచారమై వర్ధిల్లగలదు అని ప్రకటించినది. అప్పుడచటి ప్రజానీక మంతయు ఆశ్చర్యచకితమై శ్రీ వాసవికన్యకాదేవి ప్రబోధించిన అహింసాయుత నూతన రణ విధాన ప్రభావముతో వేలాది సైనికులలోని దుష్టత్వము అంతరించినది. హింసా ప్రవృత్తి నశించినది. త్యాగశక్తి పెల్లుబికినది. ఇహలోక కళ్యాణమునకే శ్రీవాసవి కన్యక జూపిన ఈ వినూత్న మార్గమే ప్రపంచమున కనుసరణీయము, ఆచరణీయము, ఆదర్శప్రాయము, సర్వోత్తమము అని అందరూ ముక్త కంఠముతో కీర్తించుచు అమరులైన వీరముషుల పేరిటను, ఆది పరాంబికావతారిణి అయిన వాసవి కన్యక పేరిటను దశదిశలు నిండిపోవునట్లు విజయఘోషలు గావించిరి. 102 గోత్రముల ఆర్యవైశ్యుల అగ్నిప్రవేశ సంసిద్ధతన్నిదేవుని ఉదాసీనత. అనంతరము ఆర్యవైశ్యులను అన్యప్రజలను బ్రహ్మకుండమునకు అనతి దూరములోనున్న ఆత్మాహుతి యజ్ఞశాలకు బయలుదేరిరి. సకల ప్రాణిభయంకరుడైన అగ్నిహోత్రుడు సమస్త అగ్నికుండములలో భయంకర జ్వాలామాలికలతో పైకెగసి ఆకాశమునంటు మంటలతో ప్రకాశించుచుండెను. శ్రీ వాసవికన్యక ప్రజలందరకును ఆదర్శమే జీవనము గడుపుకొనుటకనువైన ధర్మసారమును ఉపదేశించి ఆత్మీయులందరి వద్ద సెలవు తీసుకున్నది. ఆమె ఆదేశమును అనుసరించి 102 పుణ్యదంపతులను కుండములను నిర్మించిన మల్హరుడును తమకై నిర్దేశింపబడియుండిన అగ్ని కుండముల చెంతకు చేరిరి. వారు తమ తమ కుండములకు ముమ్మారు ప్రదక్షిణము గావించి అగ్నిలో ప్రవేశించుటకు సంసిద్ధులై నిలచిరి. జాజ్వల్యమానముగా ప్రకాశించుచున్న ఆ అగ్నికుండముల మధ్య సమస్త గ్రహోపగ్రహ గోళముల మధ్య వెలుగొందుచున్న పరాశక్తి వలె ప్రకాశించుచు వాసవి కన్యక తనకై ఏర్పరచిన ప్రధానాగ్ని కుండము చెంత ధ్యాన నిమగ్నమై నిలచినది. అంతటా అగ్నిహోత్రుడు తన దహన సామర్థ్యమును ఆ క్షణములో చాలించి చల్లబడిపోయెను. ఆ వింత చూచి జనులందరూ అబ్బురపడిరి. అప్పుడు వాసవి కన్యక చల్లారియుండిన కుండములను చూచి అనలదేవునుద్దేశించి, ఓ స్వాహావల్లభ, నీవు వెంటనే ప్రత్యక్షమై నాకు సాన్నిధ్యము నిడుదువుగాక అని ఆదేశించినది. అంతటా అగ్నిహోత్రుడు ఇతరులెవ్వరికిన అగుపడనివాడై వాసవీదేవికి మాత్రమే కనబడుచు, ఓ జగన్మాత, పరాశక్తివగు నిన్నును
ధర్మపరాయణులు, త్యాగమూర్తులు నైన ఈ వైశ్యశ్రేష్ఠులను నేను దహింపజాలను. ఇట్టివారిని దహించిన పాపము నన్ను కట్టి కుడుపగలదు. అందులకే మహాత్ముల జోలికి పోవుటకు భయపడుచున్నాను అని ఎల్లరకు వినబడునట్లు పలికెను. ఆ పలుకులు విన్న సమస్త జనులు ఆశ్చర్యమగ్న మానసులైరి. అంత వాసవీకన్యక అగ్నిహోత్రునితో, ఓ అగ్నిదేవా! నీవు సర్వలోక వ్యాపకుడవు, సర్వభూతాంతరాత్మవైనవాడవు, భూత భవిష్యద్వర్తమానములను తెలిసినవాడవు. ఇప్పుడు అగ్నిప్రవేశము గావిచ్చనున్న 102 గోత్రముల వైశ్యులు పూర్వము కైలాసవాసులైన సిద్ధవైశ్యులు. వారు లోక కళ్యాణార్థమై భువినవతరించిరి. పూర్వము త్రిమూర్తులను నేనును వీరికిచ్చిన వరములననుసరించి వీరికిప్పుడు అగ్నిముఖమున కైవల్యమును ప్రసాదించుచున్నాను. భండాసురాంశాసంజనితుడైన విష్ణువర్ధనుని నిమిత్తముగా చేసుకుని ఈ కలియుగమున అధర్మదుష్టత్వములను త్యాగహింసల ప్రభావముతో అంతమొందించి వర్ణాశ్రమాచారములను రక్షించి ధర్మప్రతిష్ఠాపనగావించుటకై ఏర్పడిన నా అవతారకార్యము ఇప్పటితో ముగిసిపోయినది. పాపాత్ముడైన విష్ణువర్ధనుడు మరణించు సమయమాసన్నమైనది. కనుక నీవు నా ఆదేశానుసారము నీ కర్తవ్యమును నిర్వహింపుము, కాల విలంబనము చేయకుము అని ఆజ్ఞాపించి అటుపై అచ్చటి ప్రజలను గాంచి, ఓ భక్తువరులారా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, వాణీరమాపార్వతులను మొదలైన సమస్త దేవతలు నేనేయే ఉన్నాను. ఇంతేయల ఈ సమస్త చరాచర సృష్టియంతయు నా ఏకాంశ సంభూతమై యున్నది. నేను కాని దేదియు ఈ విశ్వవిశాంతరాళమున లేదని తెలియును అని పలికినది. అంతట జనులందరును, ఓ దేవదేవేశ్వరి! విశ్వమంతయు నీవే అనుచున్నావు. అపారకరుణా సముద్రవై అనంతమైన నీ విశ్వరూప సందర్శన భాగ్యము మాకు కల్గింపుము అని పరిపరి విధముల ప్రార్థించిరి. వాసవీకన్యకాదేవి విశ్వరూప ప్రదర్శనము. అంత భక్తవత్సలైన ఆ ఆదికన్యక, నాయనలారా! మహాతపస్సంపన్నులకు, యోగివరులకు, సమస్త దేవతలకు కూడా చూడశక్యముగాని నా విశ్వరూపమును ప్రాకృతములైన నేత్రములతో మీరు దర్శించలేరు. అనంత త్యాగధనులైన మీ యందలి వాత్సల్యముతో మీకు దివ్యదృష్టిని ప్రసాదించుచున్నాను. నా విశ్వరూపమును తిలకింపుడు అని పరమాద్భుతమైన తన విరాట్ స్వరూపమును ప్రకటించినది. సత్యలోకము శిరముగా, సూర్యచంద్రులే నేత్రములుగా, సమస్త దిక్కులు వీనులుగా, చెవులుగా, సర్వవేదములు వాక్కులుగా, సమిష్టివాయువు ప్రాణముగా, ఋషులచే అవ్యక్తమని కీర్తింపబడు సర్వాత్మక శుద్ధ చైతన్యమే హృదయముగా, పృథివీ జగనముగా, భువర్లోకము నాభిగా, నక్షత్రలోకము వక్షస్థలముగా, మహర్లోకము కంఠముగా, జనలోకము ముఖముగా, తపోలోకము లలాటముగా, ఇంద్రాదిలోకపాలకులు బాహువులుగా, సమస్త గంధమే ఘ్రాణేంద్రియముగా, రసనేంద్రియాధారములే దవడలుగా, సమస్త జలగతమైన రసము నాల్కగా, కాలస్వరూపమైన మృత్యువే కోరలుగా, స్త్రీ పుత్రాదులందుండు మోహమే దంతములుగా, మహామాయే నవ్వుగా, సర్వసృష్టి ఆమె క్రీగంటి చూపుగా, లజ్జాలోభములు మీది క్రింది పెదవులుగా, సృష్టికర్తయైన సమిష్టి ప్రజాపతియే అధోంగమున, సమస్త సముద్రములు గర్భముగా, పర్వత సముదాయమంతయు శల్యములుగా, నదులన్నీయు నరములుగా, సకల వృక్షజాతులు రోమములుగా, బాలయౌవన కౌమార వార్ధక్యములు గమనముగా, వ్యోమమే కేశములుగా, ఉభయ సంధ్యలు వస్త్రములుగా అలరారు ఆ విరాడ్విశ్వరూపిణి యందు సత్ వరజస్త మోగుణములు మరియు వాని సాధనములు విష్ణు బ్రహ్మేశ్వరులు మరియు మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళికలుగను, అతలము మొదలు పాతాళము వరకు ఉండు లోకములు, నడుము మొదలు పాదముల వరకు యున్న అవయవములుగను ప్రకాశించుచున్న ఊహాతీతమైన పరాశక్తి విశ్వరూపమును భక్తవరేణ్యులందరూ తమకు లభించిన దివ్యదృష్టిచే దర్శించగలిగిరి. ఆ విరాట్ స్వరూపము అనంత జ్వాల మాలికలతో ప్రజ్వలించుచున్నది. భయంకరముగా తెరువబడి ఉన్న ఆమె నోటిలోనికి సమస్త జీవరాశులు శీఘ్రగతితో ప్రవేశించుచున్నవి. ఆ విశ్వరూపిణి అనేక విధముల ఆయుధములను ధరించి ఉన్నది. అనంత కోటి సూర్యప్రకాశమై అనంత శీర్ష, వక్త్రనేత్ర, బాహూరు పాదములతో విరాజిల్లుచున్నది.
కోటాను కోట్ల మెరుపు దీవెల కాంతితో దుర్నిరీక్షమై అత్యంత భయావహమై బహువర్ణముల నీనుచు ప్రకాశించుచున్నది. ఆమె తనయందు భూత, భవిష్యత్, వర్తమానములను చూపించినది. కాలాలలో జ్వలాభీలమై యొప్పు ఆమె యొక్క విరాట్ దంష్ట్రా కరాళమున చూడజాలక అక్కడి జనులందరూ భయకంపితులై హాహాకారములు గావించుచు తుదకు ధైర్యము వహించి గద్గద వాక్కులతో ఈ విధముగా స్తుతించిరి. ఓ తల్లి, మా అపరాధములను క్షమించుము. అనంతము అత్యంత ఘోరము భయంకరమునైన నీ విశ్వరూపమును చూచుట వలన భీతచిత్తులమైతిమి. పామరులమైన మేము నీ మహత్వమును స్తుతింపలేము. ఓ బ్రహ్మప్రణవ శక్తి, ఓ హ్రీంకార రూపిణి, సమస్త జగములకు నీవే ఏలికవు. సర్వోపనిషత్తుల సిద్ధాంతం ఫలస్వరూపిణివైన నీకు మాటిమాటికి నమస్కారములు. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, సకల ఔషధములు, సమస్త దేవదానవ గణములు మున్నగు సర్వసృష్టికి జన్మదాత్రివై సర్వము నీవేయే వెలుగొందుచున్న నీ విశ్వరూపమునకు నమస్కారములు. దేనివలన సముద్రములు, పర్వతములు, నదులు, వృక్షములు, రసములు, పశువులు, పక్షులు మున్నగున్నవన్నీయు ఉత్పన్నమైనవో అట్టిని విశ్వరూపమునకు నమస్కారములు. ఓ పరమేశ్వరి, లోకాతీతమై భయంకరమై యున్న నీ ఈ విశ్వరూపమును చాలించి అతి మనోహరమైన నీ తొల్లింటి రూపమును మాకు చూపించుము అని ప్రార్థించిరి. ఈ రీతిగా భీతిచెందియున్న సమస్త భక్తజనులను జూచి దయాసముద్రురాలైన జగన్మాత ఘోరమైన తన విశ్వరూపమును చాలించి సుందరమగు తన వాసవికన్యకారూపమును చూపించినది. మిక్కిలి కోమలములైన అవయవములతో దయాపూర్ణములైన నేత్రములతో చిరునవ్వు లొలికించు ముఖ కమలముతో ఒప్పుచున్న ఆ సుందరరూపమును తిలకించి భయరహితులై శాంతచిత్తులైన ఆ భక్తజనులు ఆనందాతిశయముతో ఆమెకు నమస్కరించిరి. అంతటా ఆ వాసవీదేవి, ఓ భక్తులారా, మీ అందరి వాత్సల్యముతో లోకాతీతమైన నా విశ్వరూపమును మీకు చూపించితిని. 4 వేదములను సాంగోపాంగముగా అధ్యయనము చేయుట వలనను, అష్టాంగ యోగమును సాధించుట వలనను, మహత్తర దానవ్రతము వలనను, ఘోరమైన తపస్సు చేతను, అనేక క్రతువులు చేయుట వలననైనను నా కరుణ లేకపోయినచో నా ఈ విశ్వరూపమును దర్శించుట శక్యముగాదు. అట్టినా అద్భుత రూపమును చూచి మీరందరూ ధన్యులైరి. నా దివ్యదర్శనము చేత మీ పాపములన్నీయు నశించిపోయినవి. ఓ భక్తవరులారా, నేనిపుడిక అగ్ని ప్రవేశము గావించెదను. నాతో పాటు 102 గోత్రముల పుణ్యదంపతులు కూడా అగ్నిలో ప్రవేశించెదరు. అటుపై నేను అర్చావతారమూర్తినై సాక్షాత్కరించెదను. భువనేశ్వరినైన నన్ను ఇకపై శ్రీ వాసవికన్యకాపరమేశ్వరి నామముతో ఆరాధించుచు కృతార్థులు కండు. అనునిత్యము శ్రీ విద్యానుసారముగా వేదోక్త విధానమున పంచాయతన దేవతల మధ్య మూలస్థానమేర్పరచి అందు వాసవికన్యకాయంత్ర సహితముగా నా మూర్తిని ప్రతిష్ఠించి షోడశోపచారుదులైన సర్వసపర్యలతో ఎల్లవేళల నన్ను అర్చింపుడు. నా మంత్రమును జపించుచు సమస్త కామిత ఫలములను పొందుడు. లక్ష్మీ పార్వతీ సరస్వతులు అను 3 దేవతల లాంఛనములతో విరాజిల్లు సర్వాంగసుందరమైన నా అర్చావతరము యొక్క దివ్యమైన చతుర్భుజ రూపమునుగాని లేక భవ్యమైన ద్విభుజ రూపముగాని ఏర్పరచుకుని సదా నన్ను పూజించువారికి సమస్త సంపదలు సంపూర్ణముగా చేకూరగలవు. గృహములలో వివాహాది శుభకార్యములందును వనములయందును నా ప్రతీకైన కలశమును ప్రతిష్ఠించి పూజించవలెను. ఆలయములలో నా విగ్రహమును పూజించవలెను. నా భక్తులను ఎల్లవేళలా అన్ని విధములా నేను కాపాడుచుండెదను. ఇది నా ప్రతిజ్ఞ అని పలికి ఆ వాసవి కన్యకాదేవి మహాగ్నిలో ప్రవేశించినది. అంతటా ఆ అగ్నికుండము నుండి లీలాసుకారోహిత దివ్యపద్మమును, వేద పుస్తకమును, అక్షమాలతో గూడిన అభయముద్రను, వరద ముద్రను కలిగియున్న 4 భుజములను ధరించినదియు, హ్రీంకార వహన మధ్యములో విరాజిల్లుచున్న విశాల దివ్యపద్మముపై నిలచినదియునైన శ్రీవాసవీదేవి అర్చావతరమూర్తి ఆ అగ్నికుండము నుండి ఆవిర్భవించినది. ఆ దివ్యమూర్తిని చూచి అందరునూ ఆశ్చర్యచకితులైరి. ఆ మూర్తిని మనస్సులో నిలుపుకుని అమితోత్సాహపరులై జయజయధ్వానములు గావించిరి.
వెనువెంటనే 102 గోత్రముల పుణ్యదంపతులు అగ్నికుండములలో ప్రవేశించిరి. అంతలో అబ్బురముగొల్పు విధమున ఆకాశము నుండి దివ్య విమానములు అక్కడి కరదించినవి. అగ్నిప్రవేశము గావించిన పుణ్యవైశ్య దంపతులు తమ తమ గుండముల నుండి కాంతి స్వరూపులై వెలువడి ఆ విమానములనధిరోహించిరి. సతీసమేతులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు సమస్త దేవగణములు గగనసీమలో నిలచి ఆదిపరాశక్తి అయిన వాసవీకన్యకను కీర్తించుచు కుసుమ వర్షము కురిపించుచుండగా భువనేశ్వరీదేవి వాసవీకన్యక హోమకుండము నుండి వెలువడి అద్భుత విమానారుడై వైశ్యదంపతులతో గూడి తన ఆవాసమైన శ్రీచక్రనగరమును సర్వోన్నత లోకమునకు తరలిపోయినది. ఇతి చతుర్దశాధ్యాయము సమాప్తం. జై వాసవి.